3 లక్షలకే ప్లాట్. షాకింగ్ గా ఉంది కదండి. ఎక్కడో లాంగ్ వెళ్ళాను, ఏదో బార్డర్ కి వెళ్ళాను అని అస్సలు అనుకోవద్దు. సాగర్ హైవే నుంచి జస్ట్ 3 minutes డ్రైవే లోనే టువర్డ్స్ మనకు త్రిపుల్ కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ లోనే ఈ ప్రాజెక్ట్ ఉంది. అసలు ఈ 3 లక్షల్లో సాగర్ హైవేలో ఎక్కడ ఉంది ఏంటి అనేది నా మాటల్లో కాకుండా ఈ యొక్క కంపెనీ ఎండి గారు మహేష్ గారు మాటల్లో తెలుసుకుంటే మరింత బాగుంటుంది కదండి. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సాగర్ హైవేలో 3 లక్షలకి ప్లాట్ అనేది అసలు వినగానే నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ త్రిబుల్ సాగర్ హైవేకు ఉన్న క్రేజ్ ఏదైతే ఉందో ఈ ప్రైస్ అయితే లేదు. ఎక్కడో దూరం వెళ్తే తప్ప ఈ 3 లక్షల ప్లాట్ అనే కాన్సెప్ట్ లేదు. మా వ్యూవర్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. అసలు ఏంటి కాన్సెప్ట్, లొకేషన్ ఏంటి, కంపెనీ ఏంటి, అసలు ఏం చెప్పలేదు. అన్ని కూడా మీ మాటల్లో తెలుసుకుందామని. నా పేరు మహేష్ అండి, సాన్విక ప్రాపర్టీస్ కంపెనీ చైర్మన్. అంటే 3 లక్షల్లో ప్లాట్ కొనాలనుకునే ఆలోచన ఉన్న వాళ్ళకి ప్లాట్ అనేది దూరం అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి నేను కస్టమర్ ఆలోచనలకు తగ్గట్టుగా, వాళ్ళ బడ్జెట్ తగ్గట్టుగా నేను ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. జనరల్ గా ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి 75 కిలోమీటర్ రేడియస్ లో ఇటువంటి ప్రాజెక్ట్ అనేది లేదు. సో ఫస్ట్ టైం మనమే తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ తోని కస్టమర్లు చాలా వరకు ప్లాట్ కొనాలనే కళని ఈ సైట్ ద్వారా వాళ్ళ కళని సార్థకం చేసుకున్నట్టు అయింది. అండ్ ఈ లొకేషన్ ఏంటి సార్ మనం ఉన్న ప్రెజెంట్ లొకేషన్? సో ప్రెజెంట్ మనము ఎగ్జాక్ట్ గా 500 మీటర్స్ డిస్టెన్స్ లోనే మనకి ట్రిపుల్ ఆర్ ఉంది మేడం. సో ఇది కంప్లీట్ గా 14 acres లో మనం ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇంకొక 500 మీటర్స్ వరకు కూడా మనకి ల్యాండ్ బ్యాంక్ రెడీగా ఉంది. సర్వీస్ రోడ్ కి కనెక్ట్ చేసే విధంగానే మనం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. సాగర్ హైవే శ్రీశైలం హైవేకి ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ రాబోతుందో అక్కడికి మనం జస్ట్ 20 కిలోమీటర్ రేడియస్ లోనే మనం ఉన్నాం. యాచారం నుంచి మచిలీపట్నం బందర్ పోర్టు 12 లైన్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నది. సో అక్కడికి కూడా 5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాం. అండ్ ఇక్కడ సాగర్ హైవేకి, ఇప్పుడు సాగర్ హైవే అనేది మనకి ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ, అంటే ఏపీ క్యాపిటల్ అమరావతికి ఇది మేజర్ కనెక్టివిటీ అవుతుంది. సో ఇది హైవే డెవలప్ అయింది అనుకోండి. సో అక్కడికి మనం జస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాం. సో అదే కాకుండా కస్టమర్స్ కి, అంటే ఎవరైతే 3 లక్షల్లోనే ప్లాట్ కొనాలనే ఆలోచన ఉన్న వాళ్ళకి మనం వాటితో పాటు చెట్లు కూడా మనం గిఫ్ట్ గా ఇస్తున్నాం. ఈ చెట్ల నుంచి ఒక్కొక్క ప్లాంట్ నుంచి ₹1,00,000 ఒక 5 సంవత్సరాల తర్వాత ఇన్కమ్ చూపించచ్చు. సో ఈ 3 లక్షలకి ఆ చెట్లు అనేవి ఒక గిఫ్ట్ లాంటిది. అంటే కస్టమర్ కే మనం ఒక గిఫ్ట్, మళ్ళీ కస్టమర్ కి ప్లాంట్ అనేది గిఫ్ట్ అవుతుంది, ఒక ఆఫర్ లాగా అవుతుంది. సో ఇప్పుడు మనం ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ ఏమంటారు సార్? ఈ విలేజ్ ఇది వింజమూరు విలేజ్ కిందకి వస్తుంది, చింతపల్లి మండలం అంటారు. ఓకే. సో సార్ ఇది ఏ అప్రూవ్డ్ సార్? అంటే ఇప్పుడు కొన్ని అప్రూవ్డ్స్ ఉంటాయి కదా, సో మీరు 3 lakhs లో ఇస్తున్నారు. ఓకే. సో ఏ అప్రూవ్డ్? సో ఇది ఫామ్ ల్యాండ్ మేడం. ఇది మనం 4 కన్వర్షన్ చేసి మనము కస్టమర్ కి రిజిస్ట్రేషన్ చేస్తాము. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకే. వన్స్ కన్వర్షన్ చేసిన తర్వాత వీళ్ళు LRS పే చేసుకుంటే ఈక్వల్ టు అప్రూవల్ కిందకి వస్తుంది. అంటే అప్రూవల్ తీసుకున్న వాళ్ళైనా LRS పే చేసిన వాళ్ళైనా సేమ్ అవుతుంది. సో అట్లాంటప్పుడు కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేదు, లీగల్ పరంగా కానీ డాక్యుమెంట్ పరంగా కానీ. ఇది అప్రూవల్ కిందకే వస్తుంది. సో ఇది ఫార్మ్ సైట్, బట్ ఫార్మ్ సైట్ ని అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు స్క్వేర్ యార్డ్స్ చొప్పున. వన్స్ LRS పే చేసుకుంటే ఈక్వల్ టు HMDA. సో ఫార్మ్ సైట్ అనగానే 20 feet to 25 feet రోడ్స్ ఇస్తుంటారు. కరెక్ట్. సో మీరు ఎలాంటి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? డైరెక్ట్ గా మెయిన్ రోడ్ అనేది 40 feet రోడ్ ఇచ్చేది. సో మనకు ఏదైతే కనెక్టివిటీ కూడా 40 feet రోడ్, ఇన్నర్ రోడ్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, అంటే ఎంట్రీ ఏదైతే ఉందో అది 40 feet రోడ్ మెయిన్ రోడ్ గా ఇచ్చినాము. ఇన్నర్ రింగ్ రోడ్స్, ఇన్నర్ రోడ్స్ అన్ని కూడా మనకు 30 feet రోడ్స్ ఇవ్వడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీ. ఓకే. ఇక్కడ ఆర్చ్ కూడా వస్తుంది, చుట్టూ కూడా ఫ్రీ కాస్ట్ వాల్ వచ్చేసి మెయిన్ గేట్ వస్తుంది. కస్టమర్ కి సెక్యూరిటీ పరంగా, లీగల్ పరంగా అన్ని రకాలుగా మనం అన్ని సెట్ చేసి కస్టమర్ కి ఒక గిఫ్ట్ లాగా ఇస్తున్నాం 3 లక్షల్లో ప్లాట్ అనేది. ఓకే. సో అలాగే దీంట్లో ప్లాట్ సైజెస్ ఎట్లా ఉన్నాయి సార్? మేడం బేసిక్ ప్లాట్ 121 yards అనేది ఒక గుంటగా ఉంటది కాబట్టి అది 3 లక్షల్లో ఇవ్వాలనేది ఒక ఆలోచన మీద తీసుకొచ్చాము. మనం 3 lakhs కి ప్లాట్ అన్నాం కదా. సో మన వ్యూవర్స్ కి 3 lakhs ఓకే, బట్ ప్రైస్ వైజ్ గా పర్ స్క్వేర్ యార్డ్ ఎంత పడుతుంది అనేది కూడా క్లారిటీ ఇచ్చామనుకోండి, ఇంకా బాగుంటుంది కదా. 2500 రూపీస్ పర్ యార్డ్ కింద మనం చార్జ్ చేసినాం మేడం. 1 గుంటకి మనకి 3,02,500 అవుతుంది. సో విత్ కన్వర్షన్ 2500 పర్ స్క్వేర్ యార్డ్ విత్ కన్వర్షన్ తోటి మీకు ప్లాట్ అనేది 3 lakhs లో వస్తుంది అనండి. క్లారిటీ వచ్చింది కదండి. సో ఈ రేట్లో
ఈ చుట్టుపక్కల మీరు అన్ని సర్చ్ చేసి కూడా రావచ్చు. ప్లాట్ కొనలేని పరిస్థితిలో ఉన్నాము అనే ఆలోచనలో ఉన్న వాళ్ళని తట్టి లేపి తీసుకొచ్చి మనం ఇక్కడ గోల్డెన్ ఆపర్చునిటీ. కరెక్ట్. యాక్చువల్లీ రీసెంట్ గానే లాంచ్ చేశారని తెలుసు, అయినా కూడా అడుగుతున్నాను సార్, ఎప్పుడు లాంచ్ చేస్తారు ఈ ప్రాజెక్ట్? మేడం అసలు సైట్ లాంచ్ చేయలేదు. 2 weeks లోనే కంప్లీట్ సైట్ అయిపోవచ్చింది. ఇంకొక 1 week లో మనం కొత్త సైట్ కి వెళ్ళబోతున్నాం. ఎన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ ప్రెజెంట్? 253 plots కి 200 plots సోల్డ్ అవుట్ మేడం. ఓకే, ఇంకొక 52 plots. సో గ్రేట్ సార్. యాక్చువల్లీ వీడియో చూసిన వాళ్ళు ఈ బడ్జెట్ లో అనుకునేవారు అస్సలు ఆలస్యం చేయకండి, ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఇందులో కూడా అయిపోవడానికి వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇలాంటి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇంత ఫ్రెండ్లీ బడ్జెట్ లో మీరు ఇవ్వడం అనేది ఖచ్చితంగా సర్ప్రైజ్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మన వీడియో. సాగర్ హైవేలో జస్ట్ 3 lakhs ప్లాట్ అనే కాన్సెప్ట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.